హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్. ఈరోజు టాపిక్ వచ్చేసి రాబిన్ హుడ్ మూవీ రివ్యూ ఇచ్చేకి వచ్చాను. మీకు అందరికీ ఒక మంచి న్యూస్తోనే వచ్చాను. మూవీ కూడా చాలా బాగుంది. మళ్ళీ నితిన్ గారు ఇప్పుడు కమ్బ్యాక్ ఇచ్చారా లేదా అనేది కూడా నేను చెప్తాను. రామ్ ఆలియస్ రాబిన్ హుడ్ అంటే నితిన్ హీరో పేరు అది. అతను వచ్చేసి ఉండేవాళ్ళతో కొట్టి లేనివాళ్ళకి ఇచ్చేదే ఆయన డ్యూటీ ఈ మూవీలో. అట్లా మైండ్ సెట్ ఉండే ఒక హీరో వచ్చేసి సెక్యూరిటీగా ఒక ఒక కంపెనీలో పనిచేస్తుంటూ ఉంటాడు. అక్కడ వచ్చేసి మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, ఓనర్ మళ్ళీ ఎక్కడో అంటాడు. అక్కడ పోయినప్పుడు ఏం జరుగుతుంది, హీరోకి అక్కడ ఏం సంఘర్షణ అవుతుంది అనేది ఒక చిత్ర సారాంశము. మళ్ళీ వెన్నెల్ కిషోర్ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సూపర్గా ఉంది. మళ్ళీ రెండేది ఏమంటే కామెడీ పంచెస్ చాలా బాగుంది. మళ్ళీ డైలాగులు మనం చూసకపోతే ఒకటికి మించింది ఒకటి చాలా 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 కొత్తగానే ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూల్లో హీరోని కొంచెం ఏమోగా ఏదో మాదిరిగా చూపించకపోయినా డైరెక్టర్, కానీ ఓకే చూడొచ్చును. కానీ కామెడీ అక్కడక్కడ కొంచెము బాగుండే వల్ల మనము చూడొచ్చును, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు వచ్చిండే ఒక యుగాది పండగకి ఇది బెస్ట్ మూవీ అని కూడా చెప్పొచ్చును, రివ్యూ ఇవ్వచ్చును. కానీ ఏమంటే స్టోరీ ఒకే మాదిరిగా ఉంది అనేది దీంట్లో ఒక క్యూరియాసిటీ అండ్ వెయిటింగ్ చేసే ఒక పాత్రలు, వెయిటింగ్ చేసే ఒక యాక్టింగు చాలా బాగుంది. అందరూ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పాత్ర ఏమొచ్చిందో వాళ్ళు దాన్ని సంపూర్ణంగా 200% ఇచ్చారు. విలన్ వచ్చేసి అంతగా లేకపోయినా కూడా ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ లక్కే ఉంది. కొత్త ముఖం ఉండే వల్ల కొంచెం పాత ముఖం ఉండింటే చాలా బాగుండు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ శ్రీలీల యాక్టింగ్ వచ్చేసి సూపర్గా ఉంది. మళ్ళీ వచ్చేసి రెండేది ఏమంటే యాక్టింగు డ్యాన్సింగు సూపర్. శ్రీలీల అండ్ నితిన్ గారు యాక్టింగ్ చెప్పేది అవసరమే లేదు మనము. ఆయన ఏమి 100కి 100 ఇచ్చాడు దీంట్లో. ఈ చిత్రంలో హీరో యాక్టింగ్ వచ్చేసి కొంచెం అలా అలా పెట్టారు. ఒక 2-3 పాత్రలు వస్తుపోతాయి. అంటే హీరోగానే ఉంటాడు, అలాగే విలన్ మాదిరిగా అయిపోతాడు. మళ్ళీ ఏమి దాంట్లో ట్విస్ట్ ఏముంది అనేసి మీరు మూవీలోనే చూడాలి. దీంట్లో మెయిన్ కారణం ఏమంటే చూడాల్సింది మనము కామెడీ. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము ఉంది కదా, అదే మాదిరిగా దీంట్లో కామెడీ చాలా బాగా పండింది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కామెడీ ఎలా వెళ్ళిపోతుందో, సాంగ్స్ ఎలా వెళ్ళిపోతుందో తెలీదు. కొంచెం ఓకే, కొద్దిగా ఓకే ఓకే అనిపిస్తుంది. అంటే నాట్ ఓకే అంటే నేను 5కి అంటే 3.5 ఇస్తాను. ఎందుకంటే ఈ మూవీ ఓకే యావరేజ్గానే ఉంది, కానీ చూడొచ్చును, కామెడీగా ఉంది. మళ్ళీ ఇంకోటి పండక్కి ఒక తూరి చూడొచ్చును. మనకి అట్లాగా అంతగా ఏమీ నచ్చుదు అనేది ఏం లేదు. ఒక తూరి చూడొచ్చును ఫ్యామిలీతో పోయి. మనం ఎమోషన్ కావచ్చు, కామెడీ కావచ్చు, అది వచ్చి పోతూ ఉంటుంది. కానీ ఎక్కడ మనకి టచ్ అవ్వలేదు. ఇప్పుడు సెంటిమెంట్ అంటే మనకి టచ్ కావాలి కదా. ఓకే సూపర్గా ఉంది ఈ సన్నివేశము అని. ఆ సన్నివేశము ఆ ఒక సిచ్యువేషన్కి ఒక తగ్గట్టుగా వచ్చి పోయలేదు. అందువల్ల ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, ఒక తూరి చూడొచ్చును. ఇదే రివ్యూ ఇస్తున్నా. నమస్కారము. చాలా బాగుంది అని చెప్పేకేయలేదు, 3.5 ఇస్తున్నాను నేను. ఓకే నమస్కారం, ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.